అనగానే కట్టడం అన్నటువంటి తలంపులు మనకు వస్తాయి. కానీ బైబిల్ గ్రంథంలో నూతన నిబంధనలో అపోస్తలుడైనటువంటి పౌలు ఆలయాన్ని గురించి ఆయన మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట, మీ దేహము దేవుని ఆలయము. ఒకవేళ కనుక మీరు కుడి చేతిని తీసుకొని వస్తే, ఇంట్లో పెట్టి రాకుండా కుడి చేతిని తీసుకొని వస్తే, ఆ కుడి చేతికి ఈ పాయింట్ ఫింగర్ చూపుడు వేలు కనుక ఉంటే, నేను చెప్పేటువంటి మాట చెప్పండి, హూ ఈజ్ ద చర్చ్ అనగానే మీరు ఈ వేలు తెరచి ఐ ఆమ్ ద చర్చ్ అన్నారు. ఓకేనా? సంఘము ఎవరు అనగానే ఏమన్నారు మీరు? సంఘము మనము అనవుతాం. ఓకే, మనకు చాలా పంచుకోవడం ఇష్టం, మనం చేద్దాం అని అంటాం. కానీ ఇక్కడ మాత్రం పర్సనలైజ్, హూ ఈజ్ ద చర్చ్ అనగానే ఐ ఆమ్ ద చర్చ్ అంటాం. తీసుకొచ్చారా వేలు? రైట్, వెరీ గుడ్. సంఘం ఎవరు? నేను. ఓకే, సంఘము ఎవరు? వెరీ గుడ్. ఈ మనస్సును మీరు కలిగి మాటలు వినడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఉదయకాల సమయంలో మీతో నేను ముచ్చటించాలని ఆశపడినటువంటి అంశము ఏంటి అనగా, ఆలయ ప్రాముఖ్యత, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద చర్చ్. ఆలయ ప్రాముఖ్యత. ఈ ఆలయ ప్రాముఖ్యతల గురించి ఒకవేళ మనం ఆలోచన చేస్తున్నప్పుడు బైబిల్ గ్రంథములో రెండు రకాలుగా ఆలయాన్ని గురించి విశదీకరించబడుతూ ఉంది. ఒకటేమో కట్టడముల గురించి మాట్లాడుతుంది, మరొక కోణంలో ఆలోచన చేస్తే దేహముల గురించి మాట్లాడుతుంది. ఈ రెండు విషయాలను మీ ముందు నేను ఉంచడానికి ఇష్టపడతాను. కట్టడమైనటువంటి దేవాలయం యొక్క ప్రాముఖ్యత, అలాగనే దేహము అన్నటువంటి దేవాలయం యొక్క ప్రాముఖ్యతను ఈ అర్ధగంటలో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లేఖనాలు మనం పరిశీలన చేస్తే సమయం లేదు తెరచి చదవటానికి, కానీ మీరు నోట్ చేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళా చదవండి. దేవాలయము అన్నటువంటిది దేవుని నివాసముగా మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆ దేవాలయాన్ని గురించి బైబిల్లో రాయబడుతున్నటువంటి మాట, యెషయా ప్రవచన గ్రంథం 56వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదివితే, ఆ దేవాలయము ప్రార్థనా స్థలము అన్నటువంటి ప్రాముఖ్యత అక్కడ మనకు కనబడుతుంది. ఈ దేవాలయం గురించి మనం ఆలోచన చేసినప్పుడు చాలాసార్లు మనము గుర్తించవలసినటువంటి విషయము ఏంటి అంటే, ఇట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ ప్రేయర్. అది ప్రార్థనా స్థలం. దేవాలయము అనగానే మనము ప్రార్థించేటువంటి స్థలము అన్నటువంటిది అనేక సార్లు మర్చిపోతూ ఉంటాం. ఈ ఉదయకాల సమయంలో ఇంతమంది మేము కూర్చొని మనం ఆరాధన చేస్తున్నాం, కానీ ఆల్ నైట్ ప్రేయర్ ఒకవేళ జరిగితే, 12 అవర్స్ ఫాస్టింగ్ ప్రేయర్ జరిగితే, 24 అవర్స్ చైర్ ప్రేయర్ జరిగితే ఎంతమంది మీ ఆ ప్రార్థనకు రాగలుగుతూ ఉన్నాం? ఉదయకాల ప్రార్థన జరిగినప్పుడు ఉదయము 5 నుంచి 6 గంటల వరకు ఉదయకాల ప్రార్థన జరిగితే ఎంతమంది మీ దేవాలయంలోనికి వచ్చి ప్రార్థన చేయగలం అన్నటువంటిది ప్రశ్న. సో దేవుని వాక్యం అంటూ ఉంది, ఆ చర్చ్ అన్నటువంటిది, సంఘం అన్నటువంటిది ఏంటి అనగా, ఇట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన జరిగించేటువంటి స్థలము అని బైబిల్ మాట్లాడుతుంది. రెండవదిగా కీర్తనలు 26వ కీర్తన 8వ వచనాన్ని మనం చదివితే, ఇట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ పవర్. శక్తివంతమైనటువంటి స్థలం. ఎప్పుడైతే ఆయన పేరు పెట్టబడినటువంటి ప్రజలు ఆ ఆలయంలో చేరి ప్రార్థన చేస్తారో, ఆ ప్రార్థనలు దేవుడు ఆలకించి వారి మధ్య ఆయన శక్తిని చూపించగలిగినటువంటి స్థలమే దేవాలయం. మూడవదిగా ఈ ఆలయము అనంటే ఏంటనగా, కీర్తన 22:3వ వచన ప్రకారము స్తుతి అర్పించు స్థలం. గత కొన్ని వారాల నుంచి మీ సీనియర్ సంఘాపరి గారు ఆల్టర్ గురించి, బలిపీఠం గురించి మాట్లాడుతున్నాడు. అర్పణలు అర్పించేటువంటి స్థలంలో ఆరాధన, స్తుతి అన్నటువంటిది అర్పించబడాల. నువ్వు తీసుకొచ్చినటువంటి గొర్రెలు, మేకలు, ఎడ్లు వాటిని నువ్వు అర్పిస్తున్నప్పుడు దేవుడు దేన్ని చూస్తాడు అని అంటే, నీ స్తుతి అర్పణను దేవుడు గమనించేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఆలయాన్ని గురించి ఒకవేళ మనం ఆలోచన చేస్తే బైబిల్ అంటూ ఉంది, అది ప్రార్థనా స్థలం, అది ప్రార్థనలకు నిలయం, అది శక్తివంతమైన స్థలం, దేవుని శక్తి దిగి వచ్చేటువంటి స్థలం, అది స్తుతి ఆరాధన అర్పించు స్థలం. కాబట్టి ఆలయము చాలా ప్రాముఖ్యమైనది. అయితే ఈ ఆలయ చరిత్రను ఒక 2 నిమిషాలు మీ ముందు నేను ఉంచాలని ఇష్టపడుతూ ఉన్నాను. వాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ టెంపుల్ ఆర్ చర్చ్? సంఘము గురించి, టెంపుల్ గురించి, ఆలయం గురించి లేఖనాల్లో అనేకమైన మాటలు రాయబడుతూ ఉంటుండగా, చరిత్ర ఏం తెలియజేస్తుంది అనంటే, క్రీస్తు పూర్వం 10వ శతాబ్దంలో సొలొమోను రాజు ఆలయాన్ని నిర్మించారు. క్రీస్తు
పూర్వం 10వ శతాబ్దంలో సొలొమోను రాజు ఆలయాన్ని నిర్మించారు. అయితే క్రీస్తు పూర్వం 586వ సంవత్సరంలో బబులోను రాజైనటువంటి నెబుకద్నెజరు ఆ ఆలయాన్ని నిర్మూలము చేశారు, పడగొట్టారు. దాన్ని మొత్తము కూడా నిర్మూలము, నాశనము చేసి అందులోని బంగారమును, వెండిని, అనేక మంది యూదులను చెరపట్టుకొని క్రీస్తు పూర్వం 586వ సంవత్సరంలో నెబుకద్నెజరు రాజు ఆ ఆలయాన్ని పాడు చేశారు. ఆ తరువాత కోరెషు రాజుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలను దేవునికి ఆలయము నిర్మించమని ఆయన ఆలయ ఉపకరణములను వారికి అందించి ఆలయ నిర్మాణం కొరకు పంపించారు. ఈ కోరెషు రాజ్య పరిపాలన ఒకవేళ మనం చూస్తే వీరి రాజ్యము పరిపాలనలో వారికి ఉన్నటువంటి ఒక పాలసీ ఏంటి అనగా ఆలయాలు నిర్మించడం. కాబట్టి కోరెషు రాజు ప్రేరేపితుడై ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు, ఇదిగో మీరు వెళ్ళి ఆలయాన్ని నిర్మించండి, అందు నిమిత్తమైన ఉపకరణాలను నేను మీకు ఇస్తాను అని పంపించాడు. ఆ మేరకు క్రీస్తు పూర్వం 535వ సంవత్సరంలో ఈ యొక్క ఆలయానికి పునాది వేయబడింది. యెరూషలేము ఆలయానికి పునాది వేయబడింది. కానీ యూదులలో అనేక మంది తిరుగుబాటుకు గురైనటువంటి కారణాన్ని బట్టి ఆ నిర్మాణము అక్కడనే ఆగిపోయింది. అయితే క్రీస్తు పూర్వం 521వ సంవత్సరంలో తిరిగి ఆలయ నిర్మాణము పునఃప్రారంభించబడింది. అది క్రీస్తు పూర్వం 516వ సంవత్సరంలో ఎజ్రా, నెహెమ్యాల సారథ్యంలో ఆలయము పూర్తి చేయబడింది, యెరూషలేము ఆలయం. అయితే క్రీస్తు శకము 70వ సంవత్సరంలో 516వ సంవత్సరము క్రీస్తు పూర్వము నిర్మించబడినటువంటి ఆ ఆలయం క్రీస్తు శకం 70వ సంవత్సరం వరకు చాలా ఘనముగా విలసిల్లినటువంటి ఆలయము 70వ సంవత్సరంలో టైటస్